Hello everyone, welcome to our channel. We are going to start our spoken English classes. Parts of speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏముంటే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో లెటర్స్ని జాయిన్ చేయడం వల్ల మనకి వర్డ్స్ వస్తాయి, వర్డ్స్ని జాయిన్ చేయడం వల్ల సెంటెన్సెస్ వస్తాయి. ప్రతి సెంటెన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకోవాలి సెంటెన్స్. ఉన్న వర్డ్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్, అది ఏ టైప్ ఆఫ్ వర్డ్ అనేది మనకి తెలిసేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ద్వారా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8, టోటల్ 8. అందులో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్. అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఒక నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ అంటే అది నేమ్స్ని ఇండికేట్ చేస్తుంది. నేమ్ ఆఫ్ ఎ పర్సన్ పేరు కావచ్చు, ప్లేస్ నేమ్, థింగ్, ఐడియా ఆర్ ఫీలింగ్స్ నేమ్స్. వీటి నేమ్స్ని మనము నౌన్ అంటాం. ఏదైనా కానీ వాటి నేమ్స్ని మనం నౌన్ అంటాం. ఎగ్జాంపుల్, పర్సన్ నేమ్ జాన్ అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి ఇట్ ఈస్ నౌన్. ప్లేస్, స్కూల్, హైదరాబాద్, ఢిల్లీ, వీటిని కూడా మనం ఏమంటాం? నౌన్ అంటాం. ఓకే. నెక్స్ట్ థింగ్, బుక్ కార్ కూడా నౌన్, అది వస్తువులకు నేమ్ కాబట్టి. నెక్స్ట్ లవ్ అండ్ హానెస్టీ, ఈ ఫీలింగ్స్ నేమ్స్ కాబట్టి వీటిని కూడా మనము నౌన్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ప్రొనౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్, నేమ్ ప్లేస్లో మనం ఇంకో వర్డ్ని యూజ్ చేస్తాం. ప్రతిసారి నేమ్ రిపీట్ చేయము, నేమ్కి బదులుగా వేరే ఒక వర్డ్ని బట్టి పిలుస్తాం కాబట్టి దాన్ని ప్రొనౌన్ అంటాం. ఓకే. మనం ప్రతిసారి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ యాబ్సెంట్ బికాజ్ ఈజ్ సిక్. జాన్ అనే ఒక పర్సన్ ఉన్నారు, ప్రతిసారి జాన్ అన్నాం కదా, జాన్ ప్లేస్లో మనము ఏమని పిలుస్తాం? హీ. జాన్ యాబ్సెంట్, ఎందుకు యాబ్సెంట్? బికాస్ హీ ఈజ్ సిక్. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? హీ యూజ్ చేస్తున్నాం. హీ ఈజ్ సిక్. హీ అనేది ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? హీ. వాట్ ఆర్ ద ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? హీ, షీ, ఇట్, దే, వి, యూ, ఐ. వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం. అంటే నేమ్కి బదులుగా మనము వేరొక వర్డ్ని యూజ్ చేస్తే దాన్ని ప్రొనౌన్ అంటాం, నేమ్ కాకుండా వేరే వర్డ్. ఓకే. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏదైనా ఒక పని, ఎవరైనా ఏదైనా ఒక వర్క్ చేయడాన్ని వర్బ్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్, ఈటింగ్, రైటింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని వర్బ్ అంటారు. రన్ అనేది అదొక వర్క్ లాంటిది. ఓకే, అదొక యాక్షన్. సో దట్ ఈస్ కాల్డ్ వర్బ్. నెక్స్ట్ ఈట్, నెక్స్ట్ రైట్, వీటిని కూడా మనం వర్బ్ అంటాం. నెక్స్ట్ వర్బ్లో 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే మనం చేసే యాక్టివిటీస్ని మెయిన్ వర్బ్స్ అంటాం. మెయిన్ వర్బ్స్తో పాటు ఇంకో వర్బ్స్ యూజ్ చేస్తాం, వీటితో పాటు ఇంకా వేరే వర్బ్స్ యూజ్ చేస్తాం. వాటిని మనం హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం. ఓకే, ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, షీ రైట్స్ ఎ లెటర్లో ఈ ఎగ్జాంపుల్లో వర్బ్ ఏంటి? తను ఏం చేస్తుంది? తన యాక్షన్ ఏంటి? షీ రైట్స్. రైట్ అనేది ఒక వర్క్ ఆర్ యాక్షన్. సో రైట్ ఈస్ కాల్డ్ వర్బ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? మీకు నౌన్ అంటే తెలుసు. నౌన్ అంటే ఏంటి? నేమ్. ఎవరైనా పర్సన్ నేమ్ని మనం ఏమంటాం? నౌన్ అంటాం. ఓకే, ఆ పర్సన్ నేమ్ నౌన్ అంటాం. ఎవరైనా పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తే, ఏ పర్సన్ గురించి అయినా మనం ఎలా ఉన్నారని క్వాలిటీస్ ఏమన్నా డిస్క్రైబ్ చేస్తే, క్వాలిటీస్ గురించి మనం మాట్లాడితే దాన్ని ఏమంటాం? మనం అడ్జెక్టివ్ అంటాం. ఓకే, దాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అని ఉంది. షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అంటే ఇందులో తన డ్రెస్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఓకే, మనం డ్రెస్ గురించి చెప్తున్నాం. ఓకే, డ్రెస్ అనేది ఒక నౌన్. డ్రెస్ అనేది నౌన్ అయితే ఆ డ్రెస్ ఎలా ఉందని చెప్తున్నాం? డ్రెస్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. మనం డ్రెస్ క్వాలిటీస్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉందంట? డ్రెస్ బ్యూటిఫుల్గా ఉందంట. సో బ్యూటిఫుల్ అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఓకే, ఇలా ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్స్ బ్యూటిఫుల్, టాల్, హ్యాపీ, ఇవన్నీ అడ్జెక్టివ్కి ఎగ్జాంపుల్స్. ఓకే,
ఎలా ఉంది అనే క్వాలిటీస్ డిస్క్రైబ్ చేస్తే దాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఇందులో బ్యూటిఫుల్ ఈస్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా నౌన్ గురించి కానీ లేకపోతే వర్బ్ గురించి లేకపోతే ఇంకో అడ్వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తే దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే యాడింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకో వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంకో వర్బ్ గురించి చెప్పడం కానీ, ఇంకో అడ్వర్బ్ గురించి చెప్పడం కానీ, ఇంకో అడ్జెక్టివ్ గురించి చెప్తే దాన్ని మనం అడ్వర్బ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ రన్స్ క్విక్లీ. ఇక్కడ తను ఏం చేస్తున్నాడు? రన్నింగ్ చేస్తున్నాడు. ఎలా రన్నింగ్ చేస్తున్నాడు? రన్నింగ్ అనేది ఏంటిది? రన్నింగ్ అనేది వర్బ్. అదొక యాక్షన్ కాబట్టి, అదొక వర్క్ కాబట్టి అదొక వర్బ్ గురించి చెప్తున్నారు. ఇక్కడ రన్నింగ్ గురించి చెప్తున్నారు. ఎలా రన్ చేస్తున్నారంట? క్విక్లీ అనేది ఇది దేనికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది? రన్కి యాడ్ చేస్తుంది. రన్ అని అంటే వర్బ్ కదా, వర్బ్కి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి క్విక్లీ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. క్విక్లీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్. ఓకే, దిస్ ఈస్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి లేదా ఇంకో అడ్వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడాన్ని ఏమంటాం? అడ్వర్బ్ అంటాం. ఓకే, ప్రిపోజిషన్ అనేది మనకి నౌన్తో ప్రొనౌన్తో ఇంకో వర్డ్తో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. ఓకే, ఇక్కడ బుక్ అనేది నౌన్. ఈ నౌన్తో ఈ వర్డ్స్తో రిలేషన్షిప్ ఏంటి అనేది మనకి ఇది చూపిస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే ఆ బుక్ అనేది టేబుల్ పైన ఉంది. దానివల్ల ఇప్పుడు ఆన్ లేకపోతే మనకి సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ ఉంటుందా? ఉండదు. అంటే మనకి ప్రిపోజిషన్ అనేది ఒక సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా చేస్తుంది. దానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగతా ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్, ఆన్, ఎట్, అండర్, బిట్వీన్, ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి, అవి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కంజంక్షన్ అనేది మనకి మిగతా వర్డ్స్ని కనెక్ట్ చేస్తుంది లేదా సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నమాట. అది మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వీటి గురించి. ఇక్కడ ఎగ్జాంపుల్ షీ ఈజ్ టయర్డ్ బట్ హ్యాపీ. ఈ ఎగ్జాంపుల్లో ఫ్రేజ్ ఏంటి? టయర్డ్ బట్ హ్యాపీ. ఓకే, ఇది మీనింగ్ ఉంది, కాకపోతే అందులో సబ్జెక్ట్ లేదు, అప్పుడు దాన్ని ఫ్రేజ్ అంటాం. సబ్జెక్ట్ లేక అది కంప్లీట్ మీనింగ్ ఉన్నా సరే దాన్ని ఫ్రేజ్ అంటాం. ఓకేనా, ఒక ఫ్రేజ్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిసి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్లాజెస్లో 2 టైప్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, వీటి గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, కంజంక్షన్ అంటే మనకి వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? కంజంక్షన్ అంటాం. ఇక్కడ కంజంక్షన్ ఏంటి? ఇక్కడ షీ ఈజ్ టయర్డ్, ఇదొకటి, టయర్డ్ అండ్ హ్యాపీ. ఇక్కడ వీటిని కనెక్ట్ చేస్తుంది, మనకి వర్డ్స్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, వర్డ్స్ని కనెక్ట్ చేస్తుంది, సెంటెన్స్ మొత్తం కంప్లీట్ మీనింగ్ వచ్చింది కదా. దిస్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. ఇక్కడ కంజంక్షన్ ఏంటి? బట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? అండ్, బట్, బికాస్, ఆల్తో, ఎక్సెట్రా. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, అవి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని మనము ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాపీనెస్ వచ్చినా, సాడ్నెస్ వచ్చినా మనం అప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం, అవునా? అలాంటి వర్డ్స్ని ఏమంటాం? మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఇప్పుడు మీకు అక్కడ సర్ప్రైజింగ్గా ఏదన్నా కనిపిస్తుంది, సర్ప్రైజ్ అయ్యారు, అప్పుడు ఏమంటారు? వావ్, ఓ, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, వాటిని మనం ఏమంటాం? ఇంటర్జెక్షన్ అంటాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వావ్, ఓ, అలాస్, ఏ. మనం కొన్ని సాడ్ ఫీలింగ్స్ కి, కొన్ని హ్యాపీ ఫీలింగ్స్ కి, కొన్ని సర్ప్రైజింగ్ ఫీలింగ్స్ కి ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తాం, అవునా? సో వాటిని మనం ఏమంటాం? ఇంటర్జెక్షన్ అంటాం. ఇంటర్జెక్షన్ కి మనం ఏం సింబల్ యూజ్ చేస్తాం? ఎక్స్క్లమేటరీ సింబల్. దీన్ని ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వావ్, దట్స్ అమేజింగ్. ఇక్కడ దట్స్ అమేజింగ్, ఇది బాగుంది అని తెలియజేస్తున్నాం. సర్ప్రైజ్ అయి బాగుంది అని తెలియజేస్తున్నాం, అవునా? అక్కడ మన ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? వావ్ అని అనడం వల్ల మనకి మన సర్ప్రైజింగ్ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది, అవునా? ఇక్కడ వావ్ అనేది ఏంటి? ఇక్కడ ఇంటర్జెక్షన్. వావ్ అనేది ఇంటర్జెక్షన్. ఇక్కడ వావ్ పక్కన ఏం సింబల్ ఉంది? ఎక్స్క్లమేటరీ సింబల్. వావ్ పక్కన ఏం సింబల్ ఉంది? ఎక్స్క్లమేటరీ సింబల్. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఇంటర్జెక్షన్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఏం సింబల్ యూజ్ చేస్తాం? ఎక్స్క్లమేటరీ సింబల్
యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్జెక్షన్ అండ్ all the parts of speech.